ఓకే అక్క అక్క ఏమైంది అక్క మీ ఇంట్లో? మా ఇల్లు నిన్న మార్నింగ్ 8 o'clockకి ఇది కాలిపోయింది. మేము ఎల్జీ ఏసీ కొన్నాము. అది ఎన్ని రోజులు అవుతుంది అక్క కొని? వారం ఉంది ఇన్స్టాలేషన్ చేసి ఈ రోజుకి కరెక్ట్ వారము 30th రోజు కొన్నాము. ఓకే కొన్నందుకే మాకు ఇంత మోసం అయిపోయింది. మా పానాలకు నష్టం అన్నట్టు జరిగింది. ఏం చేయాలో మాకు అర్థమవుతలే. వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎల్జీ షోరూమ్ వాళ్ళు. మేము కొన్నది బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. ఎక్కడండి? ఏసో నగర్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొంటాం. ఎందుకంటే ఏది కొన్నా ఆడనే కొనేవాళ్ళం కాబట్టి ఆడనే కొన్నాము. కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా ఏదో సెక్యూరిటీ ఉంటుందని ఆడ కొంటాం, కానీ దానికి వేరేది ఏం లేదు. ఆ షోరూమ్ వాళ్ళు ఏం మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాన్స్ అన్నది ఏం లేదు వాళ్ళ దగ్గర. పానాలు మొత్తం ఆ పానాలకే మోసం అన్నట్టు అయింది. ఏదైనా కొనాలన్నా ఇప్పుడు ఏదో ఆలోచన 10 సార్లు ఆలోచన చేయాల్సి అన్నట్టు ఉంది. ఏదో ప్రోడక్ట్ కొనాలి, అదో డిఫాల్ట్ ప్రోడక్ట్స్ ఉంటే ఎందుకు పబ్లిక్ అమ్మాలి? మా పానాలు తిననీక డిఫ్యూట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మీకు ముందే చెప్పాల్సింది. మాన్యువల్ ప్రాబ్లం ఉంటే మీరు ఫస్ట్ రెక్టిఫై చేసి ఇవ్వాలి. మాన్యువల్ ప్రాబ్లం మాకు అదేంటి మా ప్రాణాలు పోవాలా? మా పిల్లలై ఇంత ఇది ఉందా? మేము ఎల్జీ వాళ్ళ మీద మొత్తం రెక్టిఫైలీ చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చేస్తున్నామండి. ఇంత ప్రాపర్టీ లాస్ అయింది కదా, మీరు ఏం కోరుతున్నారు ఎల్జీ కంపెనీ నుంచి? వాళ్ళు వచ్చి చూడాలి, చూసి దానికి ఏం రెక్టిఫై చేస్తారో చేయాలి. అది ఇంతవరకు ఎవరు రాలేదంటారా? వాళ్ళు వచ్చి జస్ట్ పిక్స్ తీసుకెళ్తున్నారు కానీ ఎవరు వచ్చి దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏది రెక్టిఫికేషన్ అన్నది లేదు. దానికి ఏం సొల్యూషన్? పానాలు పోతున్నాక మీరు రారా? పానాలు పోయినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితేనే వస్తుంది. అంటే మనుషుల పానాలు పోయినా వాళ్ళు ఏది రెస్పాన్స్ చేయరా? డ్యామేజ్ అయింది జస్ట్ పిక్ తీసుకుంటాం అదే అన్నట్టేనా? ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇదంతా దానికి? ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీరు పైన ఇప్పుడు కంప్లైంట్ ఏమైనా చేస్తారా పిఎస్లో? పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాము. ఎవరికి ఇచ్చారండి పిఎస్లో? సిఏ కానీ ఎస్ఐ కానీ పేరు? ఎస్ఐకి ఇచ్చాము. ఎస్ఐ పేరు? గారికి కంప్లైంట్ ఇచ్చాం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో. మాకు న్యాయం జరుగుతుందని ఆయన మరీ ప్రార్థిస్తున్నాము. మేము ఎల్జీ షోరూమ్ వాళ్ళని ఇదే అడుగుతున్నాము. మాకు కరెక్ట్గా ఏదైనా రెక్టిఫై చేయాలి. దీనికి ఉన్నది ప్రభుత్వంతో మేము ఇదే వేడుకుంటున్నాము. మాకు కొంచెమైనా ఇది చేసి మాది అయిన లాస్కి ఏం మీరు సమాధానం చెప్తారో అది చెప్పాలి. వెళ్తున్నారు కానీ దానికి ఏంది రెక్టిఫికేషన్ చేస్తారన్నది ఏది సమాధానం చెప్పట్లేదు, చేయట్లేదు. మరి ఇంత ప్రాపర్టీ లాస్ అయింది కదా మేడం, దీనివల్ల మీరు ఏమైనా కొడుతున్నారా పోలీస్ శాఖ వారిని? పోలీస్ వాళ్ళనే మేము హెల్ప్ అడుగుతున్నాము. కొంచెం వచ్చి మా సాయం చూడండి, మా ప్రాబ్లం ఏంది, మేము ఎలా ఉన్నాము. మేము 2 days నుంచి లైట్ లేదు, పవర్ లేదు, మేము అంతా రోడ్డు మీద ఉన్నాము. దీనికి ఏం చేస్తాం సార్? కొంచెం మాకు హెల్ప్ చేయండి. దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ని మేము అడుగుతున్నాము. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యాక్షన్ తీసుకోండి అనేసి, ఎల్జీ షోరూమ్ వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోండి అనేసి మేము కోరుతున్నాము.